హలో ఎవ్రీవన్, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నానని చూస్తున్నారా? ఇదైతే మన లోకల్ ట్రైన్ అండి. మనమైతే నిడదవోలు వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఎంత గోరింటాకు చెట్టు ఉందో, సైడ్కి ఒక చోట ఆపారనమాట. మేబీ క్రాసింగ్ అయి ఉంటుంది. ఇంకా దిగిన వెంటనే స్టేషన్ దగ్గర ఉన్న హోటల్కి అయితే వచ్చేసాం టిఫిన్ చేయడానికి. ఇంకా మేమైతే ఒక బోండా పూరి అయితే చెప్పుకున్నాం. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. నిడదవోలు రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇంకా బ్యాంక్ పని చూసుకుని ఇంకా కోట సత్తమ్మ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మీ అందరికీ తెలిసే ఉంటుంది కోట సత్తమ్మ టెంపుల్ అంటే గ్రామ దేవత అనమాట. నిడదవోలు గ్రామ దేవత ఆవిడ. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం చెప్తున్నాను. అమ్మవారైతే చాలా బాగున్నారు. చాలా పెద్ద విగ్రహం, మన భీమవరం మా ఊళ్ళమ్మ తల్లిలానే చాలా పెద్ద పెద్ద కళ్ళు, చాలా అందంగా ఉన్నారు అమ్మవారైతే. ఇంక మేము లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. మేము 100 టికెట్ అయితే తీసుకున్నాం. 100 టికెట్ ఏంటంటే లోపల గోత్రనామాలు అవి చదివి మనకి కుంకుమ అది ఇస్తారనమాట. దేవుడి దగ్గర పెట్టిన కుంకుమ అయితే ఇస్తారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఎంత పెద్దగా ఉంటుందని. గ్రామదేవత అమ్మవారు అంటే జనరల్గా మన ఊళ్ళల్లో చిన్నదిగా ఉంటాయి కదా గుళ్ళు, కానీ నిడదవోలులో అలా కాదు, చాలా పెద్ద అమ్మవారు. మీరు నిడదవోలు వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి వెళ్ళడానికి. ఇక ట్రైన్ అయితే ఎక్కేసాం, రిటర్న్ ట్రైన్ డిలే ఉంది. ఇంక లోపు సమోసా అయితే కొనుక్కొని తినేసాను. ఇంకా అలా సైడ్ సీయింగ్ అయితే చూస్తున్నాను. ఒక 20 మినిట్స్ అలా చూస్తూ చూస్తూ ఉండగానే ఇంటికైతే రీచ్ అయిపోయాం. మేము ఇంటికి వెళ్ళిన వెంటనే గోవా అని వాటర్ మిలన్ అయితే కట్ చేసుకుని తినేసాం. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ ఉంది, సమ్మర్ వచ్చేసింది కదా. ఇంకా పాప్కార్న్ తినేసి ఇదే అనమాట అమ్మవారి ప్రసాదం. అది తిని కుంకుమ అయితే ఇలా ఇస్తారు మనకి. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ 6:30 ఆ టైంకి ఇస్కాన్ సభలు అయితే జరుగుతున్నాయి మా ఊళ్ళో. ఇది వారానికి ఎవ్రీ వీక్ మనకి జరుగుతాయి అన్నమాట. క్లాసెస్ ఉంటాయి. భగవద్గీత పట్టుకెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. ఆ భగవద్గీతలో చూసి ప్రవచనాలు అనేవి చెప్తారు మనకి, ఎక్స్ప్లెయిన్ చేస్తారు శ్లోకాలు కూడా. అందుకే నేను భగవద్గీత పట్టుకెళ్ళా, ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పి. ఇది ఒక 1.5 hour ఉంటుంది. దాని తర్వాత టమాటా ప్రసాదం పెట్టారు.